నమస్కారం స్వామి. నమస్తే స్వామి కృష్ణమూర్తి గారు, నేనును ఖాళీ చేసుకోండి. నేను అనేది ఖాళీగా ఉండాలి, అలా ఖాళీ చేసుకోండి అని అంటున్నారు. అయితే నేను ఖాళీ ఎలా చేసుకోవాలి అంటే, నీ మనసులో ఇంకొకరిని లేకుండా చేసుకో, అప్పుడు నీవు ఒంటరి. ఏదైనా ఒకటి ఉంటేనే కదా మనసు అనేది. ఏది లేకపోతే అసలు మనసే లేదు కదా. నీ మనసులో ఇంకొకరిని లేకుండా చేసుకో అని ఆయన సమాధానం ఇవ్వటం, అప్పుడు నువ్వు ఒంటరివి. ఇది ఏకత్వం. వ్యవహారంగా అందరితో కామన్గా ఉంటారు. మానసికంగా ఎవరిని అంటుకోకుండా ఉండటమే మనసు ఏకత్వం. నమస్కారం. ఓం శ్రీ శివానంద గురు నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. శ్రీ కృష్ణమూర్తి గారి పాదాలు ప్రణమిలుతూ ఆ బ్రహ్మజ్ఞానైన పరమకృష్ణకి మరొకసారి వందనం చేస్తూ ముందుకు వెళ్దాం. చెప్పండి, ఇప్పుడు మీ అనుమానం ఏంటి? నేను ఖాళీగా ఉండాలి అంటే ఏం చేయాలి? నేను ఖాళీగా ఉండాలంటే ఏం చేయాలి? అందుకు ఆయన ఏమంటాడంటే, నీ మనసులో ఇంకొకరిని లేకుండా చేసుకో, అప్పుడు నీవు ఒంటరి అన్నాడు. మనసులో ఏమీ లేకుండా చేసుకుని అలా ఉండటం సాధ్యమవుతుందా? అలా ఉన్నప్పుడు అసలు మనసే లేనప్పుడు ఇక దాన్ని గమనించేది ఎవడు ఉంటాడు? అది ఇప్పుడు ఊరికి అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు మీరు చెప్పారు అలా చేయటం సాధ్యమవుతుందా, అలా ఉంచుకుంటే ఇంకా మనసు ఖాళీగా ఉంటుందిగా అని సమాధానం చెబుతున్నారా, సమాధానం పడుతున్నారా? మీరు సమాధానం చెబుతున్నారా, ప్రశ్న అడుగుతున్నారా? సందేహం, ప్రశ్నే స్వామి. కానీ సమాధానంగా మీరు చెప్పింది చూసే చెబుతున్నారుగా. అంత ఖాళీగా ఉంటే అంతా ఖాళీగా ఉంటే ఇక అడగడానికి ఏముందని మీరు అంటున్నారు అంటేనే ఎంతో కొంత మీరు చేరారనే కదా అర్థం కాదా? ఖాళీ అంటే మీకు తెలుసనేగా కాదా? అంతే. అవును స్వామి, చూశాను. ప్రశ్న మీరు సూటిగా అర్థం చేసుకుంటారు. ముందుకు వెళ్దాం. నేను ఖాళీగా ఉండాలంటే అసలు ఏం చేయాలి? నేను ఖాళీగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ రెండు మాటలు వాడుతున్నాం మనం. నేను అని ఒకటి, ఖాళీ అనేది ఒకటి. ఖాళీ అంటే అర్థమైందా మీకు? శూన్యత అంటే అర్థమైందా? ఊరికే సోదాహరణంగా ఏదైనా చెప్పండి. ఖాళీ అంటే రూమ్ ఖాళీగా ఉంది, అందులో ఏ వస్తువు లేదు, ఏది లేకుండా ఉండటం. దాన్నైనా ఖాళీ మీరు అంటున్నారు. అంతే, ఏది లేకుండా ఉండటం. అది మనసుకు కూడా వర్తిస్తుందా? ఖాళీతనం మనసుకు కూడా వర్తిస్తుంది. అలా ఉందా మనకు రోజువారీ జీవితాల్లో? ఉంది స్వామి. ఎలా? నిద్రలో అట్లానే ఉంది కదా. నిద్రలో ఖాళీగా ఉందా? ఖాళీగా తీది అర్థం చేసుకుంటాం. ఇక్కడే ఒక అద్భుతమైన సమాధానం ఉంది. నిద్రలో ఏమీ లేదని మీరు చెబుతున్నారు కదా. ఎందుకని నిద్రలో ఏం లేదని ఎందుకు చెబుతున్నారు? ఆ అనుభవం పొందినవాడు లేచాక ఆ అనుభవాన్ని చెబుతున్నాడు. నిద్రలో గాఢ నిద్రలో ఏం లేదని ఎందుకు చెబుతున్నారు? ఏం లేదు కాబట్టి. అంతే. ఏం లేదు, ఏ అనుభవం లేదు, ఏ అనుభవం లేదు, ఏమీ లేదు. అదేనా ఖాళీ అంటే? అదే ఇక్కడ ఖాళీ అని దాన్ని అనుకో. నిద్రని ఖాళీగా. నిద్రలో ఏ అనుభవం లేదు అని మీరు ఎప్పుడు చెబుతున్నారు? లేచాక చెబుతున్నారు కదా. ఎందుకు అప్పుడు ఎందుకు చెప్పలేదు? చెప్పడానికి కూడా నేను లేదు. ఎందుకు చెప్పట్లేదు అప్పుడు? అప్పుడు అది చూసి చెప్పుకోలేదు కదా. లేదు, ఇప్పుడు అది చెబుతున్నాను. ఇప్పుడు ఈ ప్రక్రియ అక్కడ లేదు కదా. అదే ఖాళీ అంటే. అక్కడేం లేకపోవటం కదా. అట్లా చూసే అవకాశం కానీ చూడటం అనే ప్రక్రియ ఉంది. చూడటం అనే ప్రక్రియ అది కూడా లేదు. ఇప్పుడే మీరు ఏమంటున్నారంటే, ఈ నేను ఎలా ఖాళీ చేయాలని అంటున్నారు కదా. నేనుని ఎలా ఖాళీ చేయాలి అని అడగటంలో నేను అంటే ఏంటి? ఖాళీ చేయాలనే కోరికే కదా. నేను అంటే
ఖాళీ చేయాలని కోరిక కోరిక. ఉందే. అవును. ఈ కోరిక ఏం చేస్తుంది? ఖాళీ అయ్యాక చూడాలిగా, చూడటానికి మీరు ఉండాలిగా, ఉండాలిగా. అది ఉన్నంతసేపు ఇక ఖాళీ ఉండదు. ఆ చూడటం అనే ప్రక్రియ లేదు, అది ఖాళీ అంటే. నిద్రలో ఏమీ తెలియట్లేదు అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో అంటే ఒక ఉద్దేశమో లేకపోతే గ్రహించటమో మీరు ఏదో అనండి. నేను అంటే అర్థం ఏంటి? ఒకటే రోజుగా నేను అనేది బాగా అర్థం చేసుకోండి. ఖాళీ అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేనేం చేస్తున్నా? మాట్లాడుతున్నాను. సరే, ఒక పేపర్ మీరు చదవటానికి తీసుకున్నారు. ఒక ఈనాడు పేపర్ తీసుకున్నారు. ఒక అక్కడ వార్త పేపర్ ఉంది, ఈనాడు పేపర్ ఉంది, జ్యోతి పేపర్, 3 ఉన్నాయి. నేను ఎంతవరకు ఉంటుంది అన్నదానికి సోదాహరణంగా చెబుతున్నాను. 3 పేపర్లు ఉండగానే ఫస్ట్ ప్రక్రియ మనం ఏం చేస్తాం? ముందు పేపర్ చూస్తాం కదా. అప్పటిదాకా నేను లేదు, గ్రహింపే ఉంది. ఈనాడు పేపరు, వార్త పేపరు, జ్యోతి పేపరు, మీరే ఉన్నారు అక్కడ. ఏం చదువుతారు మీరు? 3 పేపర్లు పెట్టా మేము. ఏం చదువుతారు? నాకు ఏదైతే ఇష్టమైందో ముందు అదే అదే ఏంటి అది? ఈనాడు అది మీకు ఇష్టం కదా. అది నేను ప్రవేశించేది. నేనంటే ముందు ఒక దాని మీద మీకు ఒక ముద్దలో ఉంది కదా, అసలు అది రావటం పేరే మనసులో గ్రహింపులో మొట్టమొదటిగా ఆ లక్షణం వస్తుంది. మనసు అనే ఒక పదార్థాన్ని తీసుకోండి, మీరు నేనని తీసుకోకండి. గ్రహించిన తర్వాత 3 పేపర్లలో సెలెక్షన్ ఉంది. సెలక్షన్ అనే గుణం ఒకటి ఉంది. సెలక్షన్ అంటే ఏంటి? ఇష్టం. సెలక్షన్ అంటేనే ఒక పూర్వపు ఇష్టం. గ్రహింపులో ఒక పూర్వపు ఇష్టం వచ్చింది కదా, అది నేను అని పిలువబడుతుంది. అక్కడికి అది అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? పేపర్ తీయగానే ఏం చేస్తారు మీరు? ఫస్ట్ హెడ్లైన్స్ చదువుకుంటాం. హెడ్లైన్స్ చదువుకుంటాం. అందులో హెడ్లైన్ ఏం చదువుతారు? దేనికోసం చూస్తారు పేపర్లో? న్యూస్, న్యూసే. నాకు ఇష్టమైన న్యూస్ కోసం చూస్తాను. నా ఇష్టమైన న్యూస్ అంటే నాకు రాజకీయాలు ఇష్టమైతే రాజకీయాలు చూస్తాను. అంటే రాజకీయ పరంగా ఏ ఉంది ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ న్యూసే ఉంది, అది మీరు ఏదో సెలక్షన్ అయిపోయింది. ఈనాడు జ్యోతో బొమ్మ అంటే ఇది బాగా రాస్తారు, వీళ్ళైతే బాగా రాస్తారు, అదే సెలక్షన్. అంతే. అప్పటికి నేను వచ్చేసింది. గ్రహింపుకో మనసులో సెలక్షను అనే ఒక లక్షణం వచ్చింది. అప్పటికి అది నేనుగా పిలువబడింది మొదటి. రెండోది జిన్పింగ్ కనపడట్లేదు 16 రోజులుగా. రాత్రి విన్నారు, కొత్తది అబ్జెక్షన్ చేస్తాం, చనిపోయాడు, ఏదో ఉంది న్యూస్, ఇప్పుడు అది ఉంది. ఇప్పుడు మీరు పేపర్ తీయగానే నెక్స్ట్ దేనికి వెళ్తారు? అది ఎన్నో ఉన్నాయి వార్తలు. పేపర్ అంటేనే 14 పేజీలు, 24 పేజీల్లో న్యూస్, అన్ని న్యూస్ చదవరే. మీకు అర్థమవుతుంది? న్యూస్ చదవరు. మీరు ఏదైతే మీ మనసులో ఉందో పేపరు ఇష్టం ఒకటి, ఇష్టం తర్వాత మీరు వెతుకుతున్నా, మీరు అన్వేషిస్తున్న ఒక కోరిక ఏదో ఉందిగా, అది ప్రవేశిస్తుంది సెలక్షన్లో. నెక్స్ట్ గుణం అది నేనే. గ్రహింపుకి 2 చేయండి, ఎరుకకి 2 చేయండి. మీకు అర్థమైంది? ఇప్పుడు నెక్స్ట్ చదువుతున్నాను. ఇప్పుడు చదవాలనే ఉత్సుకత ఒకటి ఉంది కదా, ఉత్సుకత. పొద్దున్నే లేవగానే న్యూస్ పేపర్ హ్యాబిట్ అని మనకి ఇంటర్మీడియట్ పేపర్ కథ ఒకటి ఉండే, స్టోరీ. ఉత్సుకత. ఇది చదవటం అనే ప్రక్రియ ఒకటి. చదవాలనే ప్రక్రియలో చేరిన ఇవ్వాలి. గ్రహింపు ఉండి ఫస్ట్ గ్రహింపు రావాలి. గ్రహింపు వచ్చాక ఫస్ట్ చదవాలి అనే ఒక ఉత్సుకతలో ఫలానా సెలక్షన్లో మళ్ళీ ఫలానా అనే ఒక ఏర్పాటు ఏదో ఉంది కదా. సెలక్షన్లో ఒక ప్రత్యేకత. ఇదంతా కలిపి నేనే కదా అంతే. ఇక పేపర్లో న్యూస్లోకి వెళ్ళిపోయారు, ఇక రీడింగ్లోకి వెళ్ళిపోయారు. ఇక వార్త చదువుతున్నాను. వార్త చదివేటప్పుడు ఇవి ఏమన్నా ఉంటాయా? ఈ గుణాలు ఏమన్నా ఉంటాయా? దాంట్లో ఉత్సుకత కనపడుతుందా? లేదు. అందులో లీనమైపోయాయి. ఇంకా సెలక్షన్ అవసరం ఉందా?
ఆతృత, ఏది లేదు. తర్వాత ఇది ఫలానా పేపర్ అని ఇందాక మీరు ఎంపిక చేసుకో. ఏర్పాటు బాగా ఆ, ఏర్పాటు సెలక్షన్ ఆ. ఏర్పాటే కదా సెలక్షన్ అంటే ఏంటి? ఎంపిక. ఎంపిక. ఫస్ట్ మీకు ఎంపిక పోయింది ఆ, గ్రహింపులో. ఇప్పుడు గ్రహింపు మాత్రమే మిగిలింది. ఆ మనసులో గ్రహింపు ఉంది, ఎంపిక పోయింది మొదటిది. రెండోది ఉత్సుకత పోయింది. ఉత్సుకత పోయిన తర్వాత ఆతృత పోయి. చదవాలనే ఆతృత. ఆ, 3 గుణాలు అందులోనే ఉన్నాయి. చదవటం అనే ప్రక్రియ. ఈ 3 చదవటం అనే ప్రక్రియలో ఉన్నాయా? లేదు. సరే, ఈ 3కే నేను అన్నాను నేను. ఆ, ఇప్పుడు ఆ 3 ఉన్నాయి ఆ ప్రక్రియలో? లేవు. లేవు. ఉన్నాయా? లేవు సార్. మీరు చెప్పండి, మీ అనుభవం చెప్పండి. సినిమా కానీ, లేవు. ఓ పేపర్ కానీ, ఓ నవల కానీ, లేదా మీ పిల్లల బంధువుని కలవటం కానీ, లేదా మీరు అనుకున్న ప్రదేశానికి వెళ్ళటం కానీ, ఈ 3 ఉంటాయిగా. ఫస్ట్ ఎంపిక, ఎంపిక తర్వాత ముందుగా ఉండే ఒక కోరిక, ఆ కోరిక తర్వాత ఆ ప్రక్రియ తర్వాత ఇంకా అందులో కలిసిపోవటం. గ్రహింపు మాత్రం ఉంటుంది, ఇవి పోతాయి, ఈ గుణాలు పోతాయి. గ్రహింపుకి గుణాలు యాడ్ అయినాయి, ఈ గుణాలు క్రియలో పోయినాయి. ఇప్పుడు ఆ గుణాలు ఖాళీ అయిపోయినాయి. అది నేనంటే అది ఉండదు. నేనంటే అర్థమైంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ 3 ప్రక్రియలు మీకు కనపడుతున్నాయా? అక్కడ కనపడదు. కానీ నిద్ర అంటే ఇది కనపడకపోవడం నిద్ర, కానీ అవి కనపడకపోవడం నిద్ర కాదు. చూసేవాళ్ళు. అయితే మీకు స్వప్నం ఎప్పుడు వస్తుంది? నిద్రపోయినప్పుడే వస్తుంది. నిద్రపోయినప్పుడేగా స్వప్నం రావాలి. మరి నిద్రనే అనొచ్చుగా, స్వప్నం ఎందుకన్నారు? ఇగో ఈ ప్రక్రియ ఒకటి ఉంది. మరి చూసే స్వప్నించేవాడు ఉన్నాడు. ఉన్నాడు. ఈ ప్రక్రియ మళ్ళా ఆ, ఈ ప్రక్రియ ఒకటి అర మిస్ అవ్వచ్చు, కానీ ప్రక్రియ మాత్రం అదే ఉంటుంది. చూసే ప్రక్రియ ఉంది. అదే ఎంపిక ఉండదు. ఆ, స్వప్నంలో ఒకటి గుణం పోతుంది, ఎంపిక ఉండదు. ఈ కలగనాలి, ఇప్పుడు నెక్స్ట్ ఇది రావాలని ఎంపిక ఒకటి పోయింది, కానీ మిగిలినవన్నీ ఉంటాయి. అంతే. ఏ ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ఇక్కడ చదివేటప్పుడు కూడా ఇప్పుడు మీరు చదువుతుంటే పేపర్ జిన్పింగ్ పోయాడు. సపోజ్ మీకు ఆయన మీద ఏదో ఉద్దేశం, అబ్బా అని సంతోషం వస్తుంది. ఇవన్నీ వస్తాయి. ఏమున్నాయో ఇవన్నీ వస్తాయి. సినిమా చూసేటప్పుడు కూడా వస్తాయి. అయితే అందులో ఒకటైతారు, కానీ మళ్ళీ దాన్ని విడిగా చూడటం ఉండదు. అందులో ఒకటైపోతాం. అంటే నేను అనేది ఖాళీ అంటే అర్థం ఏమిటంటే, ఒకటి గ్రహింపుకి 3 చేరటం. ఒక నేనైతే ఈ 3టిని విడిగా ఉండి చూడటం అనేది మరొక లక్షణం ఒకటి ఉంది దైనందిక ప్రక్రియలో. ఈ 3టిని విడిగా ఉండి చూడటం, మీ ఇష్టాన్ని, మీ ఎంపిక లక్షణాన్ని, మీ ముద్దలని, మీ ఇవిని ఒక పని చేసేటప్పుడు తప్పనిచ్చి ఈ లక్షణం ఉంది. అది ఖాళీ అవ్వటం పేరే నేను ఖాళీ అవ్వడం. ఇప్పుడు చదవండి. మీకు అర్థమైందండి? అర్థం కాదు. అంటే ఇలా ఎంపిక చేసుకుంటూ పోయేటువంటి ఆ గుణాలు మొత్తం కూడా సహజసిద్ధంగా విత్డ్రా అయిపోయినప్పుడు అక్కడ ఖాళీగా ఉంటుంది అంటున్నారు. ఉంటుంది అంటారులోనే మీకు అట్లా అవ్వలేదేమో, గమనించలేదు. మీకుందా? మీరు పేపర్ చదివేటప్పుడు ఉంటుందా నా ప్రశ్న? ఉంటుందా మీరు చదివేటప్పుడు? నేను చదివేటప్పుడు ఏమీ ఉండదు, ఆ చదివే ఉంటాను. అదే నేననే ఉండదనేగా మీరు చెబుతున్నారు. అదే చెప్తున్నాను. లేదనేగా మీరు అనుభవం కూడా అదే. ఉండదు అంటున్నారు, లేదు అంటున్నారు. దాన్నేగా ఖాళీ అనేది. నేననేది దాన్నే అయితే అది ఉందా అప్పుడు? లేదు. ఆ నేను లేదు. ఇప్పుడు ఖాళీ అంటే మీకు అర్థమైంది. ఖాళీ అంటే చదవకపోవటం కాదు, మీరు అందులో లయమైపోవటం కాదు. ఖాళీ అంటే ఈ 3 లేకపోవటాన్ని ఖాళీ అంటారు. మీ ఆశ, ఇందాక భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆశ మమకారం లేకుండా యుద్ధం చెయ్యి అంతే, దాన్నే నేను అన్నారు. నీ మనసులో ఇంకొకరిని లేకుండా చేసుకో, అప్పుడు నీవు ఒంటరి. నీ మనసులో ఇంకొకరిని లేకుండా చేసుకో, అప్పుడు నీవు ఒంటరి. ఒంటరితనం గురించి ఉంటుంది. ఇంకొకరు లేకపోతే ఒంటరితనం, ఇంకొక విషయం లేకపోతే ఏకాంతం, ఇంకొక వ్యక్తి లేకపోతే ఒంటరితనం, ఇంకొక విషయమే లేదు, అది ఏకాంతం. అది మానసికంగా ఎవరిని అంటుకొని ఉండని మనసే ఏకత్వం. ఇప్పుడు సరే, ఈ 3 కనపడతాయిగా ముందు మీకు. ఈ 3 ఉన్నాయిగా, ఒక పేపర్కో సినిమాకో 3 ఉన్నాయిగా. పేపర్ చదవటం అనే ప్రక్రియ మొదలైన తర్వాత
ఈ మూటిని మీరు అణిచారా? పోనీ ఈ మూటి నుంచి తప్పించుకున్నారా? లేదు. ఈ మూటి నుంచి అసహించుకున్నారా? ఏం జరిగింది? అదే ఇది సహజ సిద్ధంగా విత్డ్రా అయిపోయింది. ఇది మీరు గమనించారా? సహజంగానే అన్ని విషయాలు జరుగుతుంది. జరుగుతుంది. ఇక్కడ ఇట్లాంటి ప్రక్రియ లేదుగా. అది కూడా ఖాళీనే. నేనంటే ఇదే. మిగిలిన సమయాల్లో ఏం చేస్తున్నారు? ఈ వీటిని విడిగా చూస్తూ వాటి లేకుండా చేయాలనే ఒక ప్రక్రియ మొదలైంది. అది ఖాళీ అయితే నేను పోతుంది. ఇప్పుడు అందరికీ కూడా ఈ మూడు ఏదో ఒక పనులు పోతూనే ఉన్నాయి. కానీ మిగిలిన సమయాల్లో ఈ మూడు మీకు కనపడుతుంటాయి. మీ మనసులో ఒక కోరిక అణచాలనో, తప్పించుకోవాలనో, పారిపోవాలనో, ధ్యానమనో ఏదో ఒక పేరు పెట్టి దీన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు. ఈ మూటిని ఇందాక ఉన్నాయి, పెద్ద పట్టించుకోలేదు, చదివేటప్పుడు పోయినాయి, మళ్ళా వస్తాయి మళ్ళీ ఇంకో పనికి. కానీ పూర్తిగా అవి లేకుండా చేసుకోవాలని చూసే మళ్ళీ ఇంకొక అసలు నేనది అది అసలు నేనంటే అది దొంగ నేను అన్నమాట. అన్నిటికీ అది ఉంటుంది ప్రతి చోట. కానీ ఒక్కొక్కళ్ళకి ఒకటి. ఆ మూడేమో సహజంగా ఉంటాయి. నాకు ఏది ఉందో అది దాటాల్సిందే. దానికి ఏ పేరన్నా పెట్టు. నేనంటే ఈ ప్రక్రియ. ఏ ప్రక్రియ? ఆ ఖాళీని చూడాలను. ఇంకోటి మనసుకి శుద్ధ గ్రహింపు దాని లక్షణము. శుద్ధ గ్రహింపులో ఈ మూడు వస్తాయి, పనిలో పోతాయి. ఇది సరే, ఇది మీకు చూశారుగా, మీ మనసు చూసింది, గ్రహించింది. ఇవి మీకు అభ్యంతరకరంగా ఉందిగా, మనసుకు అభ్యంతరకరంగా ఉన్నాయిగా. ఏం చేస్తారు? తీసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అదే నేను కింద 24 గంటలు కొనసాగుతుంటుంది. ఒకవేళ అక్కడ వ్యక్తి ఉంటేనేమో ఒంటరి, ఒకవేళ విషయం ఉంటేనేమో అది ఒంటరితనమే, విషయం ఉంటేనేమో ఏకాగ్రత లేకపోవటం, ఘర్షణ. ఒకవేళ ఏ విషయము లేకపోతే అది ఏకాంతము ధ్యానం. నేనంటే అదే తప్పితే నేనంటూ ఒక వ్యక్తి లేడు. నేనంటూ మళ్ళీ మీకు ఈ ఉదాహరణ ఇప్పుడు బాగా చెబుతా. కృష్ణమూర్తి గారి ఇప్పుడు ఈ బొమ్మ చూసారా? ఇవి ఆకాశం ఉందా ఇందులో? చూడండి బాగా ఉందా ఆకాశం? ఈ బొమ్మ వైపు చూసి చెప్పండి. ఆ బొమ్మలో ఆకాశం లేదు, దూరం శిఖరం పైన ఉంది కదా, ఆకాశం ఉంది కదా. ఈ శిఖరం ఎక్కడుంది? గుడి పైన ఉందిగా. ఈ శిఖరం ఈ శేషనాకి దూరంగా ఉంది, దగ్గరగా ఉంది, గ్యాప్ ఉందిగా. ఇక్కడ మన నరసింహస్వామి ఈ శేషనాకి దూరంగా ఉన్నారు, దగ్గరగా ఉన్నారు. దగ్గరగా ఉన్న గ్యాప్ ఉంది. గ్యాప్ మీరు ఇంగ్లీష్లో చదువుతారు, నేను తెలుగులో దూరంగా ఉంది, దగ్గరగా ఉందా? గ్యాప్ అంటే అదే కదండి. మీరు ఆ గ్యాప్ పెట్టకండి మళ్ళీ. నేనంటే అదే దగ్గరగానే ఉంది. గ్యాప్ అంటే అర్థమైందండి, అపార్థం అవుతుంది. ఈ నరసింహస్వామి ఉన్నారా? ఈ నరసింహస్వామి చెయ్యి నా శేషనాకి దూరంగా ఉంది, దగ్గరగా ఉంది? దగ్గరగా. కాలు అవి దగ్గరగా. వీరికి నరసింహస్వామి గారికి కూడానే ఉంది. ఈ అమ్మవారు అలాగే కూడా ఉంది. సరే, ఇదంతా చూశారుగా. ఆకాశము, దేవాలయము, శేషనాగు, ఆదిశేషువు, నరసింహస్వామి, ఇదంతా. ఈ కాగితానికి ఇవి దూరంగా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి? అన్ని కాగితంలోనే ఉన్నాయి. కాగితంలోనే ఉన్నాయి. అప్పుడు దూరం ఉందా? దూరం ఏముంది? అంటే మీ నిశితంగా చూసి చెప్పండి. చెప్పండి. దూరమే లేదు, కలిసి ఉంది. అన్ని కలిసే ఉందిగా. ఇప్పుడు మీకు ఎట్ట కనపడుతున్నాయి? కొంచెం తేడాలతో కనిపిస్తుంది. అన్నీ దూరంగా కనపడుతుంది. దానికి లేకపోతే మీరు బొమ్మ అది కలిసిపోతే గజిబిజి బొమ్మ లేదుగా అక్కడ. మీరు కాగితం వైపు నుంచి చూసి దీని బొమ్మ చూస్తే దూరం కనపడింది, బొమ్మ నుంచి కాగితం వైపు చూస్తే దూరం కనపడింది. ఇప్పుడు మనం కూడా దృశ్య ప్రపంచాన్ని కోరికతో కలిపి ఎరుకను చూస్తే దూరమే కనపడట్లా. ఎరుక నుంచి కోరికను చూడండి, మీకేం కనపడుతుందో చూడండి. దీని పేరే నేనంటే. నేనంటూ ఓ వ్యక్తి లేదు, వస్తువు లేదు. మీకు అర్థమవుతుంది. నిశిత దృష్టితో చూస్తే కాగితంగా. అందుకే భగవాన్ రమణ మహర్షుల వారు తెర మీద బొమ్మలు అన్నారు, కానీ బొమ్మల మీద తెర అని చెప్పాలి. బొమ్మల వెనక తెర అని ఎప్పుడు చెప్పరు. బొమ్మల వెనక తెర కనపడదు, చూడలేరు మీరు అసలు. కాగితం వైపు నుంచి చూస్తుంటే అంతా ఒకచోటే ఉన్నాయి, అసలు దూరమే లేదు. అసలు ఆకాశం లేదు, బొమ్మ లేదు, దూరమే లేదు. దగ్గర పోనీ దగ్గర అది కూడా కాదు. పోనీ బొమ్మ ఈ కాగితానికి దగ్గర అని కూడా అనలేము. కాగితమే అయి ఉంది. పోనీ దూరమా?
అంటే మీరు ఇప్పుడు ఎటు నుంచి చెప్పారు? కాగితం ఎదురుగా. కాగితం వైపు నుంచి. దీన్ని సహేతుక దృష్టి అంటారు కృష్ణమూర్తి గారు. ఆధ్యాత్మికత అంటుంది వేదాంతం. కృష్ణ మన భగవద్గీత దీన్నే వేదాంతము అంది, ఆధ్యాత్మిక మార్గము అంది దీన్ని. అయిందా? ఇప్పుడు ఇందాక మీరు అడిగే ప్రశ్న, నేను ఎలా ఖాళీ చేయాలి అంటున్నాను. ఎరుకు వైపు నుంచి చూడండి. ఇప్పుడు ఈ బొమ్మను ఎలా దూరం చేయాలి కాగితం నుంచి? దృష్టి మార్చుకోవడం. దృష్టి మార్చడం దూరంగా దగ్గరగా. ఈ పేపర్లోనే ఉంది, దూరం చేయండి బొమ్మ. చేయలేదు. ఇది మీకు అర్థం అవ్వాలి. కొంచెం దగ్గర చేయండి ఈ బొమ్మని, కాగితానికి దగ్గర చేయండి. కాగితమే బొమ్మ, దగ్గర దూరాలే లేవు. ఏదైనా చేస్తే కాగితాన్ని చేయాల్సిందే. కాగితాన్ని చేస్తే అసలు ఇదే లేదు. మీరు ఎరుకని ఏమీ చేయలేదు. అది ఎప్పుడు పూర్ణమే. ఇవో యువతలు ఏర్పడ్డాయి, ఈ చిత్రాలు ఉన్నాయి. అందుకే అట్నుంచి ఇట్నుంచి అటుక. అందుకనే ఓ అర్జున మమకారాలే ఆశలు వదిలిపెట్టి ఆధ్యాత్మిక దృష్టితో నాకు ఆపాదించు, నా యందు ఆరోపించు, యుద్ధము చెయ్యి. జ్ఞానం కూడా ఇప్పుడు మీరు ఎలా ఖాళీ చేయాలి అంటారు. దేని ఖాళీ చేస్తారు? ఇప్పుడు మీ ప్రశ్న నేను ఎలా ఖాళీ చేయాలంటే, ఈ బొమ్మని ఈ కాగితం మీద లేకుండా వేయకుండానే ఉంటాయి అంతే. లేదా తెలుసుకోవాలి, వేరు కాదు. అట్లానే ఇప్పుడు ఇక్కడ కూడా మన ప్రయత్నం ఏం చేసాము బాగా అర్థం చేసుకోండి. శుద్ధ గ్రహింపులో మొదట విషయంతో సంపర్కం వచ్చిన తర్వాత దాంట్లో ఎంపిక వస్తుంది. ఎంపిక వచ్చిన తర్వాత ఏమవుతుందన్నా, అందులో కోరిక ఒకటి వస్తుంది. ఆ కోరిక తర్వాత ఏముంటుంది? ప్రక్రియ ఉంటుంది. ప్రక్రియలో నిమగ్నం అయిన తర్వాత ఇవి కనపడవు తాత్కాలికంగా. అన్ని పనులు, సినిమా కానీ, విహారయాత్రలు కానీ, క్షేత్రాలు, ఇవన్నిటిలో కూడా అది కనపడదు. కానీ ఈ ప్రక్రియ మనకి ఏమవుతుంది అంటే, మనసుకు ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియ అనేది ఉంటుంది కదా, మనకేదో అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ధ్యానం పేరుతోనో ఏదో ఒక ఇబ్బందికరంగా ఉంది. ఆ గుణం సహజ స్థితికి ఇబ్బంది. ఈ విడి ప్రక్రియ కొంచెం ఇబ్బంది. ఒట్టెప్పుడు పనిలో కాదు, పనిలో అదృశ్యమవుతున్నాయి, లయమవుతున్నాయి. పనిలో లయమైపోతుంది. దాన్ని మనోలయము అన్నాను భగవాన్. అలా లయమైన మళ్ళా పని అయిపోగానే అవి మళ్ళీ వ్యక్తమవుతాయి. నాశనం కాలేదు కాబట్టి అది మనసుకి కొద్దిగా అది ఘర్షణ కలిగిస్తుంది, ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి పోవాలని ఒక ప్రయత్నం అవుతుంది. అందుకని నన్ను భగవంతుని చూడాలి, ఆత్మను ఎందుకు వెతకాలి, ధ్యానం ఎందుకు చేయాలి అనే ప్రశ్నకి అసౌకర్యం వల్ల వస్తుంది ఈ ప్రశ్న, కోరిక. అయితే ఇప్పుడు అది ఎట్లా పోవాలని మీరు అడుగుతున్నారు. వాటిని మీరు విడిగా చూస్తున్నారు కదా, అవి విడిగా ఉన్నాయా, అందులో ఒకటిగా ఉన్నాయా? ఈ విడిగా చూసేవాళ్ళు లేడు నిజంగా. మీరు చూడటం ఆపిన మరుక్షణం వ్యక్తిని చూస్తే ఒంటరి, విషయాన్ని చూస్తే తుంటరి, లేకపోతే ఏకాంతి ధ్యాని. అంటే అది వేరు అనే భావంతో విడిగా చూడటం, అది వేరు ఎట్లయినా దాన్ని అణిచివేయాలి. నిన్న మీరు ప్రశ్న అడిగారు, మన చర్యతో దాన్ని మనం అణిచివేయవచ్చా? చర్యతో. ఈ బొమ్మని మీకు ఉదాహరణ చేసి చెబితే మీకు అర్థమైందని అర్థమైంది. చాలా బాగుంది. సరే, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, మీరు పేపర్ చదివేటప్పుడు ఈ 3 గుణాలు ఉన్నాయా? లేవు. స్పష్టమే కదా. ఇప్పుడు మీకు కనపడుతున్నాయా 3 గుణాలు? లేవు. ఇప్పుడు ఆ 3 ఉన్నాయా? విడిగా కనపడట్లేదు. విడిగా ఉన్నాయి. దాన్నే మనోలయము అన్నారు. ఇందాక పేపర్ చదివేటప్పుడు కొన్నిట్లో పనులలో లయం అయిపోయింది, ఇప్పుడు కనపడుతున్నాయి. ఇప్పుడు మీకు ఎట్లా ఉంది? అది ఇబ్బందికరంగా ఈ 3 లక్షణాలు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకంటే జీవనంలో అవే ఇబ్బంది పెట్టేవి అందరినీ. అశాంతి కారణం అవే కదా, ఇబ్బందిగా. ఇది చూస్తున్నారుగా విడిగా. ఇట్లా చూసే అవకాశం ఉందా నిజంగా చూస్తే? సరే, ఇప్పుడు మీరు పేపర్ చదివేటప్పుడు ఈ 3 లేవు కదా, ఒప్పుకున్నారా? పోగొట్టుకున్నారా?
లేదు. లేదు, సహజంగానే పని పోయి అణిచివేశారా, లేదు. తప్పించుకున్నారా? లేదండి. కానీ ఆ చదవటమే ప్రక్రియలో అవి అదృశ్యమైంది కదా. మీరు ఏం చేయలేదు కదా. ఏం చేయలేదు. ఏం చేయకపోయినా కూడా అది ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మీరు విడిగా వాటిని ఏదో చేయాలని అంటున్నారు కదా, అది వేరు కాదు, అలా కుదరదు, అలా చేయటానికి సాధ్యం కాదు అని మీకు అర్థమైతే ఇంకా మీకు ఎప్పుడు ఇవి కనపడవండి, అప్పుడే మీకు ధ్యానం సాధ్యమవుతుంది. ఇది శ్రీకృష్ణమూర్తి గారు చెప్తున్నాను. ఈ దుఃఖం కోసం మీకు అర్థమైంది. అక్కడ ఎలా అయితే వాటంతటా అది అందులో కలిసిపోయాక, అక్కడ కలిసిపోయాక అవి అదృశ్యమైనవి, ఇక్కడ తెలిసిపోయాక నాశనమైనవి. అక్కడ అదృశ్యమైనవి, లయమైనవి, తెలుసుకుంటే నాశనం అయితే, తెలుసుకోనంతకాలం మీకు విడిగా అణిచివేసే ప్రయత్నం జరుగుతుందని శ్రీకృష్ణమూర్తి గారు చెప్పారు. అందుకనే భగవాన్ దీన్ని అహంకారాన్ని సూటిగా చూడరాదా, నువ్వేం చేయలేవు దాన్ని. సరే, ఇప్పుడు మేము పేపర్ చదివేటప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, పేపర్ని అట్ట పెట్టి వీటిని అణిచివేయడం చూద్దాం. ఒకడు పేపర్ అట్ట పట్టుకున్నాడు, మీకు పెరిగిపోతుంటుంది, బీపీ పెరుగుతుంటుంది, వాడి మీద కోపం వస్తుంది, వాడిని మీరు ఏదైనా చేయాలనిపిస్తుంది. పేపర్ లేటుగా వచ్చే ఇప్పుడు అవే సమాజంలో వాడెవడో స్విగ్గీ వాడు ఆలస్యంగా వచ్చేవాడిని వాడిని గదిలో పడేసి చంపేశారు కూడా. హైదరాబాద్లో మొన్న న్యూస్ అది. ఇదే విడిగా ఉన్నాయి, దాన్ని అణిచివేయటం వాడిని చంపటం వల్ల పోవట్లేదు. దానికి విడిగా లేరు కాబట్టి మీరు ఎప్పటికీ అణచలేరు. ఇక్కడ మీరు విడిగా లేరు కాబట్టి అందులో లయం అవగానే అది అదృశ్యం లయమైపోయింది. కానీ నేను విడిగా లేను, దాన్ని నేనేం చేయలేను, చర్య చేయడానికి సాధ్యం కాదు అన్న విషయం మీకు స్పష్టంగా అవగాహనలోకి వస్తే అవి నాశనం అయిపోతాయి. నాశనం అవటం అంటే మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టవు అని. ఇంకా అవి మిమ్మల్ని ఎప్పుడు కూడా సహనం వస్తుంది, ఆ స్థానంలో శాంతి వస్తుంది, ఆ స్థానంలో, ఆ స్థానంలో మీకు ధ్యానం వస్తుంది అని తత్వవేత్తలు మనకి బోధ చేస్తున్నారు. ఇది ఇవాళ మంచి ప్రశ్న. చాలా బాగుంది. బహుశా అర్థమైందా? అక్కడేమో అప్రయత్నంగా లయమైపోయింది, వచ్చాక విడిగా కనపడేటప్పటికీ మీరు అది మర్చిపోయారు. వాటిని ఏం చేయకుండానే అది పోయినాయి, నిద్రలాగా. నిద్ర వచ్చిన సమయంలో ఆలోచనలు ఆటోమేటిక్గా పోతున్నాయి. మెలకు వచ్చాక ఆలోచనలు ఆపాలని చూస్తున్నారు ఏదో పేరు పెట్టి. అది కుదరదు అని తెలిస్తే ఆలోచన మనోనాశనం, కుదరదని తెలియనంతకాలం కేవలం మనోలయం అవ్వచ్చు, ఏదో ప్రక్రియలు కాదు అని పెద్దలు మనకి సుస్పష్టంగా, ఇది అనుభవమే, ఇది ప్రమాణమే. అర్థమైందా? ఏమన్నా అనుమానం? దీంట్లో నాకు ఇంకోటి కూడా బాగా అర్థం, కోరిక ఎలా పుడుతుంది అన్నది పాయింట్ కూడా మీరు చెప్పిందండి. విడిగా అదే ఇదే మీరు ఏదైనా తీసుకోండి, మీకు అది విడిగా లేదు, మీరు అదిగో చూసేది అట్లా విడిగా ఉంది వేరు అని అనుకున్నంతకాలం కోరిక మనని బాధించగా, అది మనని క్వశ్చన్ చేసుకొని మనని బాధ పెట్టక మానకూడదు. ఆ కోరిక కావాలని మొత్తం బయట పాయింటే, అందుకే కోరికే ఉందండి, ఇటు నుంచి లేదు అన్నది బాగా. మీకు ఏదో అప్పుడే ఇష్టంగా చేసుకొని తినాలనిపిస్తే మీ అబ్బాయి కడుపు నొప్పి వచ్చిందని ఆ కోరిక ఊరికైనా పోయింది. ఎట్లా పోయింది? అణిచివేయలేదు, తప్పించుకోలేదు, పారిపోలేదు, సాధన చేయలేదు, ఏం చేయలేదు, ఇంకోటి రాగానే అది పోయింది అంతే. కానీ దాన్ని మీరేం చేయలేదు, దాన్ని మీరేం చేయలేదు అని తెలిసింది, ఏం చేయలేరు అని కూడా తెలియాలి. తెలిస్తే మనోనాశనం, తెలియకపోతే మనోలయ. బహుశా అర్థమైందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. నమస్తే. ఇంకొకటి పాయింట్ దీనికి అనుసంధానం, ఇందాక మీరు నిద్ర గురించి చెప్పినప్పుడు డీప్ స్లీపులు ప్రశాంతంగా ఉందని లేచాక చెప్తాడు. అక్కడ ఉన్నవాడే ఇక్కడ చెప్తున్నాడని సహజంగా సత్సంగాలు కూడా నిజమే. నిజంగా అట్లాంటి ప్రక్రియగా చూడాలి కానీ వ్యక్తిగా చూడకూడదు. అన్నది ఇందాక మనం బొమ్మని కాగితం వైపు నుంచి చూస్తే బొమ్మ దూరం లేదు, బొమ్మ వైపు నుంచి చూస్తే అన్ని దూరంగా, బొమ్మలు అన్ని దూరంగా ఉన్నాయి. అలానే నిద్రలో ఖాళీ నేను లేను అంటే అర్థం ఏమిటంటే ఈ ప్రక్రియ లేదని తెలుసుకోవాలి, కానీ ఈ వ్యక్తి లేడు, అసలు ఆ వ్యక్తి ఎప్పుడు లేడు. ఒక మాట చెబుతా, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, గర్భంలోకి రాకమున్నప్పుడు, జన్మకి పూర్వము, జన్మ తర్వాత, మరణం తర్వాత ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు ఇప్పుడు ఎప్పుడు ఒకలానే ఉంది. ఇది పరమ సత్యం, ఇది తెలుస్తుంది. అట్లా దాన్ని విడిగా ఉండి చూసే వ్యక్తి లేడు, ఉన్నాడు అనుకోవటం బ్రహ్మ మాత్రమే. ఇది అర్థమైన రోజున ధ్యానానికి పరమోత్కృష్టమైనటువంటి స్థితి వస్తుంది. అనే తురియాతీత స్థితి అని పెద్దలు చెప్తారు.
అర్థమవుతుంది.